ఇక రాజీనామా లేఖతో అమరుల స్తూపం దగ్గరికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేరుకొని ఆ రాజీనామాను జర్నలిస్టులకు అందించారు. 6 గ్యారంటీల అమలుతో సహా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరాల్సిందే. అట్లా చేస్తే గనక తన రాజీనామాను వెంటనే ఆ స్పీకర్ ఫార్మాట్లో ఉండి ఆమోదింపజేసుకుంటాననేది సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్కడి నుంచి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, హరీష్ రావు ఇచ్చినటువంటి ఆ లేఖలో ఏముంది పూర్తిగా? రాజేష్, కొద్దిసేపటి కిందమే గన్ పార్క్ వద్దకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, లక్ష్మారెడ్డితో సహా కలిసి ఈ గన్ పార్క్ చేరుకోవడం జరిగింది. అన్న మాట ప్రకారమే రాజీనామా పత్రానికి సంబంధించి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాళ్ళుగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఎన్నికల కోడ్ నిబంధనలు ఉండటంతో ఓన్లీ 5 మాత్రమే గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. మిగతా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరినీ కూడా పోలీసులు బయటికి పంపించారు. ఆ తర్వాత గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా పత్రాన్ని జర్నలిస్టుల చేతిలో ఉంచడం జరిగింది. ఈ రాజీనామా పత్రానికి సంబంధించి ప్రస్తుతం మన చేతిలో ఈ రాజీనామా పత్రం కూడా ఉంది. ఎమ్మెల్యే హరీష్ రావు గారి రాజీనామా పత్రం. ఒకసారి ఆ రాజీనామా పత్రాన్ని మీకు చదివి వినిపిస్తాను. శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీతో పాటు 6 గ్యారంటీల్లోని మొత్తం 13 హామీలను సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆగస్టు 15న అమలు చేస్తే నేను నా శాసన సభ్యత్వానికి అదే రోజు రాజీనామా చేసినట్టు పరిగణించి ఆమోదం తెలపాలని కోరడం గురించి 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9 నాడు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు దాటినా మహాలక్ష్మి పేరిట నెలకు 18 ఏళ్లు దాటిన వారందరికీ 2,500 రూపాయల చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరలేదు. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయల చొప్పున, రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయల చొప్పున చెల్లించడం, పంటకు మద్దతు ధరగా అదనంగా 500 రూపాయల బోనస్లు చెల్లించడం హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వడం ఆచరణకు నోచుకోలేదు. యువ వికాసం కింద 5 లక్షల రూపాయల విలువైన విద్యా భరోసా కార్డు, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఏది కూడా అమలుకు నోచుకోలేదు. చేయూత కింద ఇచ్చిన హామీ అయిన ఆసరా పెన్షన్లకు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం కూడా అమలు కాలేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీ ఆగస్టు 15 లోపు అమలు చేస్తానని దేవుడిపై ఒట్లు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీతో పాటు 100 రోజుల్లో పూర్తి చేస్తామని చేయలేని గ్యారంటీలను కూడా ఆ రోజులోగా నెరవేర్చాలని డిమాండ్ చేశాను. ఆగస్టు 15లోగా నెరవేర్చకపోతే సీఎంగా రాజీనామా చేయాలని, నెరవేరిస్తే నేను రాజీనామా చేస్తానని సవాళ్లు విసిరాను. నా సవాలుకు కట్టుబడి నేను ఈ రోజు ఈ ప్రతిపాదనను లేఖను మీ ముందు ఉంచుతున్నాను. 2024 ఆగస్టు 15లోగా పైన పేర్కొన్న హామీలన్నింటినీ అమలు చేసిన పక్షంలో ఈ లేఖను నా రాజీనామాగా పరిగణించి ఆమోదించాలని కోరుతున్నాను. తన్నీరు హరీష్ రావు, శాసనసభ్యులు, సిద్దిపేట అనే ఈ రాజీనామా పత్రాన్ని ఇక్కడ గన్ పార్క్ వద్దకి తీసుకురావడం జరిగింది. ఇదే గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం సాక్షిగా జర్నలిస్టుల చేతిలో ఉంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంకు వచ్చేందుకు రైతులను వాడుకొని రైతులకు రుణమాఫీ చేస్తామని డిసెంబర్ 9 వరకు నేను అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, వెంటనే రైతులు ఎవరైనా ఎవరైతే ఈ రైతులు ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉంటే 2 లక్షలు సంబంధించి వాళ్ళందరూ కూడా లోన్లు తీసుకోవాలని చెప్పేసి అధికారంలోకి రాకముందు కోరడం జరిగింది. ఆ తర్వాత 100 రోజుల్లో అమలు చేస్తామన్న ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చాయి హరీష్ రావుకు మద్దతుగా. ఈ ఎన్నికల్లో సంబంధించి ముఖ్యంగా మరోసారి ప్రజల్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మభ్య పెట్టాలన్న లక్ష్యంతోనే దేవుణ్ణి కూడా వాడుకొని దేవుడి మీద ఒట్లు వేసి మరోసారి ప్రజలను మోసగించాలని చూస్తున్నారని మండిపడడం జరిగింది. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ నాయకులు సోమశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఇందాక చూశారు మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు. ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇప్పటికైనా ఈ సవాల్ను స్వీకరిస్తారనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు మేము చెప్పేది ఒకటే అన్న, వారు స్వీకరిస్తారు అంటే అట్లీస్ట్ గాంధీ భవన్కి వెళ్ళానే ఎవరైనా ఒకరు వీడికి రాలేకపోయినా కానీ మేమేం చేస్తామని వాళ్ళ కార్యాచరణ అన్న మనకు చెప్పాలి కదా. సో ఎవరు ఏం చెప్తలేరు, సో ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఎందుకంటే ఆన్సర్ లేదు. ఎవరికి ఆ గ్యారంటీ లేదు. రేవంత్ రెడ్డి గారు రేపు పని చేస్తారా లేదా అనేది వాళ్ళ నాయకత్వానికే నమ్మకం లేదు. సో అందుకని ఎవరు దానిపైన స్పందిస్తలేరు. నేను చెప్పేది ఒకటే, ఇవాళ గడిచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన కన్నా
మెరుగ్గా ఇవాళ కాంగ్రెస్ ఫలాలు అందిస్తుందనే ఒక ఆలోచనతో నమ్మకంతో ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. ఊకూకి ఏమనంటే 100 రోజులలో చేస్తామన్నారు. 100 రోజులలో ఏమైనా అడుగుదామంటే అరే ఇంకా 100 రోజులు కూడా కాకపోయా మేము అధికారం చేపట్టి బీఆర్ఎస్ వాళ్ళకి ఆగుతలేదు అంటారు. ఇవాళ 4 నెలలు అయిపోయింది. కనీసం 1, 2 ఫలాలను అందియాలి. దాదాపు 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటేనే ఆ హామీలన్నీ చదువుతూనే అర్ధగంట పడుతుంది. కనీసం అప్పుడోటి ఇప్పుడోటన్నా నెరవేరిస్తే ఎవరు పట్టించుకోకుంటుంటారన్న. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అయినా లక్ష్యం జనాల సౌకర్యము, జనాల బతుకులలో వెలుగు నింపే కార్యక్రమమే. అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ హరీష్ రావు గారు ఇచ్చిన ఛాలెంజ్ని వారు స్వీకరించాల్సింది. ఎందుకంటే వారికి నిజంగా కూడా ఆగస్టు 15 ఆగస్టు వరకు వారు నెరవేరుస్తారని వాళ్ళకి నిజంగా అష్యూరెన్స్ ఉంటే, ఇప్పుడు ఆయన ఇంకెవరి దగ్గరకు పోయి అష్యూరెన్స్ తీసుకునేది కాదుగా, ఆయనే అష్యూరెన్స్ ఇచ్చింది కదా. సో నెరవేర్చడానికి ఆయన వచ్చి ఇవాళ అమరవీరుల స్తూపం కాడికి వచ్చి ఆయన రాజీనామా పత్రం ఇస్తే అయిపోతుండే కదా. సరే నిజంగా వీడికి రానికి చిన్న సూపు అనిపిస్తే గవర్నర్ గారి దగ్గరకన్నా సాయంత్రం వరకన్నా పోయి అది అందిస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు నిక్కస్ అయిన నిటారుగా నిలబడే నాయకుడు అని మేము కూడా భావిస్తాం. రైట్, ఇది బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తా ఉన్నాయి. వెంటనే స్పందించాలి, అమలు చేసేది, నిర్ణయం తీసుకునేది ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన ఇప్పటికే ప్రమాణం చేశాడు కాబట్టి, ఆయన రాలేకపోతే కనీసం వాళ్ళ శ్రేణులతోటి లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పిఎల్ కావచ్చు, వాళ్ళతో కానీ లెటర్ పంపాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. మరోవైపు హరీష్ రావు గారు ఇప్పటికి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కనీసం అమరవీరుల స్తూపాన్ని ఎలాగూ మీరు తాకే అర్హత లేదు కాబట్టి కనీసం మీ మనుషులతోటైనా లెటర్ పంపించండి అని చెప్పారు. మొత్తం మీద అయితే ఇవాళ ఇది ఒక రుణమాఫీ అంశానికి సంబంధించి రైతులకు మేలు జరిగితే చాలు, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండకున్నా పర్వాలేదు, రైతుల సంతోషమే నా సంతోషం అని చెప్పేసి హరీష్ రావు గారు ఇక్కడ స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపించింది. రాజేష్.